ఒక సాఫ్ట్‌వేర్ నేర్చుకోకుండా ఒక 2, 3 ఒక 3, 4 దాకా మీరు వెళ్తే ఈ 4 సాఫ్ట్‌వేర్ నేర్చుకుంటే రిలేటెడ్‌గా ఉన్న సాఫ్ట్‌వేర్స్ నేర్చుకుంటే బెటర్. ఒకటి వేరే సాఫ్ట్‌వేర్, ఇంకోటి వేరే సాఫ్ట్‌వేర్స్ కాకుండా రిలేటెడ్‌గా ఉన్న సాఫ్ట్‌వేర్స్ ఒకటి 2, 3, 4 నేర్చుకొని ఉంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండడంతో పాటు ఇండియాలో అండ్ అబ్రాడ్‌లో గూడా ఎక్కువ ఛాన్స్ ఉంటది. ఎక్కువ ప్యాకేజెస్ జాబ్ రావడానికి. సో, ఈ సాఫ్ట్‌వేర్స్ తర్వాత ఏ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలనేది గూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ అయితే ఆటోకాడ్. బేసిక్ సాఫ్ట్‌వేర్ ఇది ప్రతి సివిల్ ఇంజినీర్ నేర్చుకోవాల్సిందే కాబట్టి ఫస్ట్ ఆటోకాడ్ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలి. ఈ తర్వాత ఏదైనా ఉందంటే అది స్టాడ్ ప్రో ఆర్ ఈటాబ్స్ ఈ 2 సాఫ్ట్‌వేర్‌లో ఏదో ఒకటి నేర్చుకుంటే బెటర్. మెయిన్ అయితే స్టాడ్ ప్రో నేర్చుకుంటే ఇంకా బెటర్. ఈ 2 సాఫ్ట్‌వేర్‌లు ఏదో ఒకటి అయిపోయిన తర్వాత రివిట్ అండ్ ప్రైమేరా P6 ఈ సాఫ్ట్‌వేర్స్ నేర్చుకుంటే చాలా బెటర్. సో, ఇవి అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేర్చుకుందాము అనుకుంటే సివిల్ 3D ఆర్ సాప్ 2000 సాఫ్ట్‌వేర్స్ ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఇది లైనప్. ఒక సాఫ్ట్‌వేర్ తర్వాత ఇంకొక సాఫ్ట్‌వేర్ ఒక్కొక్క ఇంటర్లింక్ ఉంటదన్నమాట. ఈజీగా కూడా మీకు అర్థమైపోద్ది. సో, లైన్ అయితే ఇది.